హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈ రోజు పుదీనా టమాటా నువ్వులతో చాలా రుచిగా తక్కువ ఆయిల్తో చేసి ఒక అద్భుతమైన చట్నీ చూపిస్తున్నాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నంలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా 2 కట్టలు పుదీనా ఆకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 3 టమాటాలు, ఒక 10-15 పచ్చిమిర్చీలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిర్చిలు వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చిలు వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా ఈ పుదీనా చట్నీ చేయడానికి చాలా ఎక్కువ టైం పడదండి. కేవలం 10 నిమిషాలు చేసేసారు. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుంటున్నాను, 2-3 రెబ్బలు. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, టమాటాలు మొత్తము దగ్గర పడే వరకు, ఇలా మెత్తగా ఉడికే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలండి కాసేపు. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కచాపచా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, చపాతీ, వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ చట్నీని. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పోపు వేయట్లేను. ముందే ఆయిల్ వేసాను కదా, అది సరిపోతుంది. మీకు ఇష్టమైతే పోపు కూడా వేసుకోవచ్చు. కొన్ని ఎండుమిర్చిలు, జీలకర్ర, ఆవాలు వేసేసి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పుదీనా చట్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి ఫ్రెండ్స్.